ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది నుండి జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు జరుగు గోచార ఫలితాలు, అలాగే అనేక ప్రాంతాలలో ఎలాంటి వైపరీత్యాలు జరుగుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్గా, హెల్త్, యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు వివరించుకోబోతున్నాం. సామాజిక పరమైన వీడియోస్, అలాగే పర్సనల్ అరోస్కోప్ కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో యోగా, అస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవడానికి కానీ, ఏదర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ముందుకు వస్తే చక్కగా నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు 6వ ఇంటధిపతి 9వ ఇంటధిపతి అయినటువంటి బృహస్పతి మీకు వ్యయంలో చాలా లక్కీ ఫెలో మీరు. ఎందుకంటే 6, 8, 12 రాశి అధిపతులు ఒకరి స్థానాలలో ఒకరుంటే యోగించబడతాయి. మీకు ఉన్నటువంటి ప్రయాణాలలో ఉన్నటువంటి జాప్యం తొలగుతుంది. అలాగే శయ్యాసౌఖ్యం దొరుకుతుంది. కలత నిద్రలు దూరం అవుతాయి. అలాగే మంచి హుందా లైఫ్ ఎంజాయ్ చేయడానికి మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బృహస్పతి మీ యొక్క 6వ ఇంటిని చూడడం మూలంగా శత్రు, రుణ, రోగ బాధల నుంచి మీరు విముక్తి అవుతారు. అలాగే వివాహాది శుభకార్యాలు కలిగే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎందుకంటే మీకు 7వ ఇంటధిపతి 8వ ఇంటధిపతి అయినటువంటి శని భగవంతుడు 9th హౌస్లో ఉన్నాడు. తన నీచ స్థానానికి చేరువలోకి వెళ్ళాడు. మేషరాశి నీచ, అందులోకి చేరువ అవటానికి చాలా త్వరలో ఉన్నాడంట. లాస్ట్ స్టెప్లో ఉన్నాడు. మీకు అష్టమ శని వెళ్ళిపోయింది. ఈయన కూడాను మేషంలోకి పయనం చేస్తున్నాడు, నీచ స్థాయిలోకి వెళ్తున్నాడు. కాబట్టి మీ మీద పెద్దగా నెగటివ్ ఉండదు. అలాగే జీవిత భాగస్వామి అష్టమాధిపతి కదా, అష్టమాధిపతి మీకు భాగ్యంలో ఉన్నాడు. సప్తమ అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఆ నష్టం అంతా కూడా మీరు ఎప్పుడైతే ఒక 1 year బ్యాక్ మీరు ఏదైతే ఫేస్ చేశారో నష్టం పోయి ఇప్పుడు ఆయన మీకు లాభాన్ని సమకూర్చడానికి ముందుకు వస్తున్నాడు. అది మీరు చక్కగా స్వీకరించి మంచిగా ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారికి 8వ ఇంట్లో రాహు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. దుర్గా ఆరాధన మీకు శ్రేయస్కరం. అలాగే కొంచెం మీకు తండ్రి ద్వారా కొంచెం ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయటం, అంటే అది హెల్త్ కావచ్చు, వారసత్వ సంపదతో పాటు వారసత్వ అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిల్లో ఏదో ఒక రకంగా కొంచెం సఫర్ అవుతారనమాట. ఆ సఫరింగ్ నుంచి మీరు బయటపడాలంటే పితృదోషం పోవటానికి చక్కగా పూజ చేయించుకున్నట్లయితే గుడిలో మీకు మంచి జరుగుతుంది. ఇది మేము కూడా చేయిస్తున్నాము గుడిలో. ప్రతి గ్రహానికి, జాతకులకు, అమావాస్య పౌర్ణాలకు కూడా మేము పూజలు నిర్వహిస్తున్నాము. మెడిటేషన్ ఉంటుంది, ముద్ర మెడిటేషన్ ఉంటుంది, తర్వాత సూర్య నమస్కారాలు ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి దీక్షలు, పూజలు, హోమాలు, అలాగే ఎక్సర్సైజులు, బ్రీతింగ్ టెక్నిక్స్, మ్యూజిక్ థెరపీ టెక్నిక్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క సద్వినియోగపరచుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. కర్కాటక రాశి వారికి మీకు 2వ ఇంట్లో కేతు ఉంటుంది. మీకు 2వ ఇంట్లో అంటే కుటుంబంలో పరిస్థితులు బాగలేవన్న ఫీలింగ్లో మీరు ఉంటారు. అలాగే కుటుంబ వ్యవస్థ పైన ఒక్కొక్కసారి మీకు మంచి అభిప్రాయం ఉంటుంది, ఒక్కొక్కసారి దురభిప్రాయం ఉంటుంది, కుంగుబాటు ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే వినాయకునికి దర్భలతో పూజించినట్లయితే, అలాగే సూర్య నమస్కారాలు చేసినట్లయితే మీకు ఈ ప్రాబ్లం నుండి మీరు బయటపడే అవకాశం చాలా వరకు మంచి జరగటానికి తోడ్పడుతుంది. స్వస్తి.